సో హే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే ఫుల్ అండ్ ఫుల్ వర్షం పడ్డ చూపిస్తాడు. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం కూడా 4:30 కావడానికి వస్తుంది. సో లేట్ అయిపోయింది. సో లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, సో 2 ఆమ్లెట్లు, సో ఇంకా మన మమ్మీ అయితే బెండకాయ కర్రీ చేసింది. సో లంచ్లో స్పెషల్ మన వైట్ రైస్, ఇంకా టైం చూస్తే మాత్రం ఎగ్జాక్ట్ గైస్ 4:30 కావడానికి వస్తుంది. లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, సో వేడి ఆమ్లెట్ కాదు, బాయిల్డ్ ఎగ్స్. సో మమ్మీ అయితే మన మురుకులు ఇంకా వంకాయ కర్రీ చేసింది. సో బాగా వర్షం ఫుల్ అండ్ ఫుల్ పడి అయిపోయింది గైస్. సో వాన అయితే చూడవచ్చు. ఇది ఒక డిస్టర్బెన్స్ ఉంది. వానాకాలం వస్తే గుడ్లు మాత్రం ఎప్పుడు ఉడుకుతా నేనైతే వెయిట్ చేస్తున్నా గైస్. ఫుల్ అండ్ ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. సో మంచం ఇంకా రాలేదు గైస్, వాడు ఇంకా చేయనే లేరు. వాన పడితే ఆడ పనులు రారని అది చేయలేరు. అందుకే ప్లేస్ ఇంత ఖాళీ ఉంది. ఏం చేద్దాం చెప్పండి, ఇంత ఖాళీ ఉంది గైస్ ప్లేస్. అందుకే ఇప్పుడు రూమ్ పెద్దగా కొడుతుంది. మంచం ఉంటే మంచం ఇంతవరకు ఇక్కడ దాకా వస్తుండే గైస్. మంచమే సగం ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుండే. సో ఏం చేద్దాం చెప్పండి గైస్. ఇప్పటి నుంచి నేను దగ్గరగా నేను మ్యాక్సిమం అయితే కింద వండుకోను గైస్. చుట్టాలు వచ్చి ఎవరైనా పిల్లలు పైన పడుకుంటే నేను కింద పడుకుంటా. నేను మంచం పైన వదిలేసి కింద మ్యాక్సిమం వండుకోను గైస్. ఇప్పుడు వండుకోవాల్సిన టైం వచ్చింది. ఏం చేద్దాం చెప్పండి. ఇప్పటిదాకా వాన దబాయించబడి ఇప్పుడు ఆగిపోయింది గైస్. ఇప్పుడేగో ఈరోజు నల్లు వచ్చింది కాబట్టి నీళ్ళు కూడా ఫుల్గా కనిపిస్తాం మన బకెట్లు. సో మళ్ళీ ఎల్లుండి వస్తుంది సండే రోజు. సో గైజ్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు 9:30 అవుతుంది. సో వాన పడితే ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లా గైజ్కో, ఎండ వస్తలేదు, బట్టలు ఆడతలేవు, మా ఇంట్లో ఆరేసినారు గైజ్. ఇగో ఈ ఫ్యాన్ ఆనే పెట్టాలి రాదే మొత్తం. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మన చికెన్ లివర్ కర్రీ, సో ఇలా రైస్, ఇందులో చపాతీలు, ఇందులో వచ్చేసి గరం నీళ్ళు. సో గైజ్ వర్షాకాలం అయితే నిజం. సో ఏం చేద్దాం గైజ్, ఇక వర్షాలు పడితే ఇవే బాధలు ఉంటాయి. జల్లి బట్టలు ఆరేయి చెయ్యి. సో వాన పడుతుందని మా ఇంట్లో అయితే ఇంట్లోనే ఆరేసినారు బట్టలు అయితే. సో రాత్రి మొత్తం ఈ ఫ్యాన్ ఆన్ పెట్టాలి. సో మార్నింగ్ కూడా ఇక నేను పైన పచ్చిగానే ఉంటాయి గైస్. ఏం చేద్దాం, నా బాడీ టెంపరేచర్కి అది వేడిగా అయిపోయింది. ఏం చేద్దాం చెప్పండి, అట్లున్నాయి. ఇప్పుడైతే వాన ఏం పెడతలేని సాయంత్రం పడ్డది గైస్. అది ఏం వానమ్మా గైస్, పడుతుందా అయిపోతుంది గైస్. మా అక్క మాత్రం అయితే మటన్ తీసుకొని వచ్చింది ఈరోజు. అక్క కాదు, డాడీ. సో ఎంత ఉండొచ్చు ఇది, 1/2 kg ఉండొచ్చు గైస్. 1/2 kg ఉండొచ్చు. మా డాడీ తీసుకొచ్చాడు. సో చపాతీలు, సో వాటితో కంటిన్యూస్ తినేసాం మనమైతే. ఇక మా ఇంట్లో మెలుకున్నారు గైస్, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇక మనకు వాయిస్ డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంటారు. సో మా ఇంట్లో చికెన్ లివర్ కూడా చాలా ఇష్టంతో తింటారు గైస్. ఫస్ట్ మా అక్కతోనే మాకు ఇది అలవాటు అయిపోయింది. మా అక్కకు చాలా అంటే చాలా ఇష్టం గైస్. మా అక్కకు చాలా ఇష్టం. ఫస్ట్ నాకు కూడా అలవాటు లేకపోతున్నాయి, మా అక్క సైడ్ నుంచి అలవాటు అయింది గైస్. సో చపాతీలు గట్టిగా వేసినారు గైస్. రేపు మధ్యాహ్నం వరకు తినొచ్చు మనం. రేపు మధ్యాహ్నం ఎట్లా మనకు ఆమ్లెట్ ఏదో ఒకటి ఉంటుంది సంథింగ్. సో దాంతోనైతే చపాతీలు ఆల్మోస్ట్ మనం అయితే కంప్లీట్ చేసేస్తాం. సో బయట అయితే వాన పడతలే. సో బోనాలు కూడా దగ్గర వచ్చేస్తున్నాయి గైస్. మా ఇంట్లో అయితే మా మమ్మీ డాడీ ఏదో విషయంలో ఏదో ఒకటి కొట్లాడతారు గైస్. అందుకే వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది అది. సో చలో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.